సాగర్, తొలి విడత పంచాయతీ ఎన్నికలు మంచిర్యాలలో ఏర్పాట్లపై అప్డేట్స్ అంటే మంచిర్యాల జిల్లాలో పంచాయతీ పోలింగ్కు రేపు జరగబోయే పోలింగ్కు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. 1 గంట తర్వాత అభ్యర్థుల గెలుపోవటంలో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తము మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో దండపల్లి, హాజీపూర్, లక్షడిపేట, జండారం ఈ 4 మండలాల్లో మొత్తం 90 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 6 పంచాయతీలు ఏకగ్రీవంగా మరో 3 గ్రామ పంచాయతీల్లో ఒక నామినేషన్ కూడా పడలేదు. దీంతో రేపు జరిగే పోలింగ్లో మంచిర్యాల జిల్లాలో 81 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా 258 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 816 వార్డు స్థానాలకు 268 ఏకగ్రీవం కాగా 34 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగతా 514 వార్డు స్థానాలకు 1470 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇలా పెద్దపల్లి జిల్లా వచ్చేసరికి పెద్దపల్లి జిల్లాలో మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో మొత్తం 99 సర్పంచ్ స్థానాలు ఉండగా 4 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 95 స్థానాలకు 376 మంది పోటీ పడుతున్నారు. ఇక వార్డు విషయానికి వస్తే 896 వార్డు స్థానాలు ఉండగా 21 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 685 స్థానాలకు 1880 మంది అభ్యర్థులు బరిలో అయితే నిలుస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. ఇప్పటికీ బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఎన్నికల సామాగ్రి గ్రామ పంచాయతీలకు కూడా చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 1 గంట తర్వాత లంచ్ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు జరిగి గెలుపు అభ్యర్థులు ఎవరు అనేది కూడా చెప్పబోతున్నారు. ఇక మొత్తము సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇటు మంతని సైడు మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకమైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 5,61,000 నగదును సీజ్ చేసినట్లు అధికారులు కూడా చెప్పారు. మొత్తము 481 మంది పాత ఎవరైతే రౌడీ షీటర్స్ ఉంటారో, నేరస్తులు ఉంటారో వారందరికీ కూడా బైండ్ ఓవర్ కూడా చేసినట్లు తెలిపారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు అయితే నిఘా నీడలో కొనసాగుతున్నాయి. సీసీ కెమెరాలు కావచ్చు, ఇట్లా ప్రత్యేకించి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పటికైతే బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి ఉదయం నుంచే ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేసి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసి ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్లు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు ఎక్కడికక్కడ సేఫ్గా ఈ మొత్తం అయితే బ్యాలెట్ బాక్సులను అయితే గ్రామ పంచాయతీలకైతే చేర్చారు. ఇక రేపు జరగబోయే పోలింగ్ గ్రామాల్లో కావచ్చు, ఇటు మండలాల్లో కూడా మొత్తం స్కూళ్ళకు కూడా హాలిడే కూడా ప్రకటించారు. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోనైతే ఇప్పటి వరకు తొలి విడతలో మొత్తం ఒకసారి అధికారులు చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో 829 మంది ప్రిసైడింగ్ అధికారులు అంటే పీఓ అధికారులు, 1071 మంది ఇతర పోలింగ్ అధికారులు పాల్గొంటున్నారు. 35 మంది స్టేజ్ 2 ఆఫీసర్లతో పాటు 20 మొబైల్ అబ్జర్వర్లు, 26 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములు అవుతున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు అయితే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది కీలకం. అట్లాంటి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రేపు జరగబోయే ఉదయం 7 గంటల నుంచి జరగబోయే పోలింగ్కి సంబంధించిన మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. ఇక ఉదయం నుంచి ఎవరైతే వ్యవసాయ పనులకు వాళ్ళు వెళ్ళేవారు ఉంటారో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చెల్లి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ సాగర్.